హలో అండి, నేను మీ నాగభూషణం. ఇక్కడికి చీర పూర్తయిందండి. చీర పూర్తయిన తర్వాత చీరను దోణి నుంచి బయటికి తీయడం కోసం ఇలా జరిమూటలు తిత్తుల్ని వేరు చేసుకుంటున్నానండి. ఇలా వేరు చేసుకున్న తర్వాతనే నేను చీర తెగ్గోసుకుంటాను. ఇలా రెండు వైపులా అంచు బార్డర్ కు సంబంధించిన జరి పక్కన పెట్టుకుంటానండి. జరిమూటలు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చీరను కోసుకుంటాను. చూస్తున్నారు కదండి, చీర స్టార్టింగ్ లోనే బేల్నేత నేసాను. బేల్నేత అంటే పవిటి కొంగు నేత అండి, అంటే పళ్ళు డిజైన్ నేతను ఇలా నేసుకొని పూర్తయిన తర్వాత చీరని ఇలా పైపుతో ఇలా తిప్పుకొని వెనక్కి తీసుకుంటున్నానండి. అయినే గుడ్డ మొత్తాన్ని ఇలా తీసుకున్న తర్వాత దోణిలో నుంచి చీరను వేరు చేస్తానండి. ముందుగా పూర్తయిన చీరను నేను ఇప్పుడు తయారు చేస్తున్న చీర నుంచి ఇలా వేరు చేసుకుంటానండి. ఇలా కత్తెరతో కట్ చేసుకుని బద్దెను చీర వేరు చేసుకుంటాను. ఇలా వేరు చేసుకున్న తర్వాత తిరిగి ఎంటీ దోణి మీదకి ఈ కొత్తగా తయారు చేస్తున్న శారీని ఎక్కించుకుంటానండి. నేను మొదలు పెట్టుకున్న చీరని ఎలా ఎంటీ దోణి మీదకి ఎక్కించుకున్నాననే విషయమై నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి.